నమస్తే అండి, నా పేరు రాము. నేను సహజ అగ్రిటెక్లో సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. మనం కొన్ని రోజుల ముంగట ఈ రైతు వచ్చి ఈ పత్తిలో పురుగు ఉంది, తెల్లదోమ ఉన్నది అని అంటే మనం వజ్రం అనే మందును డెమో కొట్టడం జరిగింది. దాని పనితనం ఎలా ఉన్నది అనేది ఇప్పుడు మనం రైతు మాటల్లో వినవచ్చు. చెప్పండి. నా పేరు రాజు చిమ్మరాజు, బంధనపల్లి మండలం రేపర్తి. ఈ చేను ఈ మందు కొట్టక ముందు ఈ చేనుకు ఉన్నటువంటి తెల్లదోమ, పేనుబంక, పురుగు అటాక్ ఉన్నది. కూడా పురుగు ఉండేనా? ఈ రంధ్రాలు రంధ్రాలు కాయకు ఉన్నది. ఉంటే ఇప్పుడు కొట్టినాక మా చేను పోయింది, పేనుబంక పోయింది, చేను నీటికి వచ్చింది. పురుగు కూడా లేదు, ఒక్కటి కూడా. ఒక ఎకరం కొట్టిన అంతా నీట్గా ఉన్నది. 5 ఎకరం కొట్టినా ఎక్కడ చూసినా కాయ మస్తు ఉన్నది. కాయ ఉన్నది, తెల్లదోమ పచ్చదోమ ఏది లేదు, అటాక్ లేదు, ఏం లేదు. ఏం లేదు అన్న, తీయ బాగుంది. ఇగో కాయలలో ఎంత నీట్గా ఉన్నది చూడు. ఏం లేదు అటాక్ అని నీట్గా ఉన్న కాడికైనా. రైతులందరూ ఇది వాడుకోవచ్చు. ఇది మందు వాడుకోవచ్చు, మంచిగా రిజల్ట్ బాగున్నది. ఎన్ని ఎకరాల కొట్టిల్లు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఎకరాన్ని కొట్టినా, మళ్ళా తీసుకుంటానా, ఇంకా 3 ఎకరాలు కొడతా. ఇదే మందు కొడతా. రైతులందరూ ఇది వాడుకోవచ్చు కదా? రైతులు ఖచ్చితంగా వాడుకోవచ్చు, ఎందుకంటే మంచిగా ఉన్నది. మచ్చి పేను పోయింది, పేనుబంక పోయింది, దోమ పోయింది, పురుగు కూడా లేదు. ఆకు కూడా గోతింగ్ కూడా తను. గోతింగ్ చూడండి, ఇప్పుడు ఒక పత్తిలాగా ఉన్నది. తమలపాకు ఎలా ఉంటుందో అలా ఉన్నది. గోతింగ్ కూడా సూపర్ వస్తుంది. చేను అంతా అట్లే ఉన్నది, గోతింగ్ సూపర్ వస్తుంది అంతా. చూడొచ్చు మనం ఇక్కడ. ఇదంతా ఎకరం కొట్టినది బాగున్నది రిజల్ట్. కొట్టిన దానికి తేడా అనిపించిందా మీకు? అది చేను పక్కన పెట్టి చేను, అది కొట్టిన చాలా తేడా ఉంది. సరే అండి, ఇది సహజ అగ్రిటెక్ వారి వజ్రం. ఇది రైతు సోదరులందరూ వాడుకోవచ్చు.